పొడిసలకి నీటి పన్నులు, కరెంటు పన్నులు, పొలంపై కట్టాల్సిందంట. అట్ట కట్ట వెడవ మీ ఇళ్లలో ఇరిగిపోయిన మంచాలు, కట్టబెట్ట వెరగొడ్లు, అలాగే రేట్లు, ముసలా మొదగా ఈ భోజనం కూడా కాబట్టి ఎలా వేస్తారంటే. ఇంకొక సంగతి, ఉండోరు 7 కట్టపోయినా కడతారా? అలసెంటు చెంటు గజం కట్టాల్సిందా? మా ముచ్చుగా చెప్పారా? మీకంటే ఆతిపోతున్నది మాకు ఆతిపోతుండేరా. మీకంటే దేవుడు దేవతలు ఉంది.
వేసుకొస్తాను. అన్ని ఎక్కి చాలా ఉన్నాయి. ముందు ఒక్కడేనయ్యా, తెల్లారుజామైంది కదా అప్పుడు అట్ట పిలుస్తాంలే. ఒకరితోనే ఏగలేదు వస్తుంటే నేను పొద్దుగూరు తాగటం బజార్లో మరి తిరగటం. పొద్దున సాటి పేసొస్తాను ముత్తాను బజార్కి పోయిండు. ఎంతవరకు కొంపకు రాల. ఇంట్లో చూస్తాను యుత్తులు లేకపోయా, పొయ్యి కింద చూస్తే పుల్లలు లేకపోయా. ఎట్ట చేయాలబ్బా ఈ కాపురం? ఎందుకు నేను ఎవరన్నా తెలుసా నీకు? అది నల్లది పట్టుకొని నోట్లో పెట్టుకొని వాయించడం కాదు, అంత అడుగు. అది నా పేరు ముత్తి. ఈ ఊరు ఎట్టుకక్కడ పెళ్ళాన్నయ్యా. నేను మాదిగోళ్ళ పిల్లనయ్యా. నేను మాదిగోళ్ళ పిల్లలండి సమలా. ఏందేమయ్యేది? ఓ లబలబా లబలబా వాయించింది. ఆయన రాత్రి పెడితే ఇప్పుడు దీలా నుంచి నోట్లో నుంచి నువ్వే ఆయన్నే ఎక్కాలి చేస్తావు. ఏం చేస్తావులే అబ్బాయి, నా బతుకట్టు అయిపోయింది. ఆయన రాత్రి పెట్టుకోండి ఇప్పుడు దీలా. పంతులు గారు ఎట్టాటి ముగుండి గట్ట పెట్టావయ్యా? ఆయనేగా మరి. ఎట్టాటోండి ఊరుకయ్యో సారుగాను. సరేలే గాని ఇదిగో అబ్బాయి, నా పెళ్ళై 18 సంవత్సరాలైంది. ఇంతవరకు ముద్దు లేదు, ముచ్చట లేదు. ఒక పిల్ల లేదు, ఒక
ఏందే ఎందుకు రాడు? నాకు బదులు కళ్ళు ముందుకు పెడుతున్నాడు ముద్దు. ఏం చేస్తావులయ్యా, చెప్పుకుంటే సిగ్గుపోద్ది. ఎత్తు చూస్తే ముద్దు వస్తుంది, ఈడుపు చూస్తే ఏడుపు వస్తుందని అట్లాంటి దొంగ సచ్చినోడు కట్టుకొని నేను ఎగసాట్లు పడుతున్నా. ఇట్లాంటి కాపురం చేయనయ్యా నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా, తొమ్మిదింటికి వెళ్ళిపోతా. ఏంటి చేసేది? ఇదంతా మా దొంగముండ మా అమ్మ చేసింది. ఈ సంతాన వస్తే ముత్యా అన్ని కట్టుకోయి బాగా సుఖ పెడతాడు, అన్ని కూకోబెట్టి చేస్తాడని చెప్పింది. ఏం నిజంగా పనులే ఆడు చేయకపోగా ఆడికి నేను ఎదురు చేయాల్సి వస్తుంది. ఏం చేస్తావు, పని పోయినం కాక అట్టాటి మొగుడిని గట్టు పెట్టారు. తెల్లారుజాము అయిపోతుంది, ఆడేమో ఇంతవరకు ఇంటికి రాలేదు. నా పరిస్థితి ఏందబ్బాయి? ఈడ కూకోవాలా? ఇప్పుడు ఆడొస్తాడు, ఆ సంగతి మీరు తేలుతారా నన్ను తేల్చుకోమంటారా? నేను తేల్చుకోనా? మీ పేరేందో నాకు గుర్తు రాలేదు. సాంబయ్య గారు పెద్ద మనిషి నాకు కనపడుతున్నారు. పెద్ద మనిషేనా? పెద్ద మనిషి కాబట్టి ఆ సీట్లో కూకున్నాడు. ఎట్టగొట్ట నా మొగుడు కథ చెప్పి కాపురం చేయించండి అయ్యా. ఇప్పుడు వాడు వస్తాడబ్బాయి, ఏం చేయాలి అర్థం కావట్లా నాకు. ఏదో చేయాలా? ఇట్టనే సంతకాడే వచ్చాడు ఒక రోజు. అబ్బాయి ఇవాళ నా పంట పడింది అనుకున్నా. బాగా ముస్తాబయ్యి పూలెట్టుకొని గుమ్మగాడికి ఒకసారి ఎదురు చూస్తా ఉన్నా. వచ్చిండు, ఎంత బో అయితే తిన్నాడు. ఏది మోతెక్కిపోయేది? ఇంకేముంది, ఆడది ఎక్కాడు మంచం. ఆడెక్కడ కదా, నేను కూడా ఎక్కా. వాడంతా ఎదిగి పారిపోయాడింది. ఏంటి భయపడింది అంతే అన్న? అట్టనుకున్నాడా? అదే సంగతి. నేను ఇంకా గాలి లేక బయటికి పోయాడు, నేను బయటికి పోయా. వాడు మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. తెల్ల వాళ్ళనే గోలబ్బాయి, ఇంట్లోకి బయటికి బయటికి ఇంట్లోకి. అట్ట తిరగమని రాశాడు దేవుడు. లేకపోతే ఎంత చక్కటి పడలేదు ఇంట్లో పెడితే ఎవడైనా ఇంట్లోకి బయటకు తిరుగుతుంటే. ఓయమ్మో, నువ్వు అసలు బయటికి వెళ్ళవయ్యా. కాకపోతే ఓళ్ళ నెంబర్ తిరుగుతావు. కొంపలు ఎప్పుడు తెచ్చావు నువ్వు? అబ్బాయి
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా. మా ఆయన అంతగాడయ్యా పగులు చూస్తే రేయి కల్లోకి వస్తాడు. ఇదిగో అడుగు 2 పెద్ద పెద్ద అవి కూడా ఉండు అబ్బాయో. అవి చూసే నేను మోసపడి పెళ్లి చేసుకున్నా. ఇయే ఇంత పెద్దగా ఉంది, ఇంకా అది అంత పెద్దగా ఉంటుంది అనుకున్నాను అబ్బాయి. మనసులే మీసాలు మీసాలు. ఇదిగో మా ఆయన దగ్గర ఒకటి పొడుగుతుంది, నీ దగ్గరే ఉంది కర్రేగా. నేను నల్లది, మా ఆయన ఎర్రది, అంతే. దాన్నేమో పైకి లేపుతాడు అని కొడదామని, అడం పడిపోతా ఉంటది. అదే వచ్చింది. అది ఎప్పుడైతే పైకి నిలబడతా కుదిరిద్దో అప్పుడు నా కాపురం కూలబడిద్ది, అంతే కదా. అదేదో కథ నువ్వు ట్రై చేయరాదు కొద్దిగా. వస్తాడుగా ఇప్పుడు వచ్చినప్పుడు కథ లైన్ లో పెట్టయ్యా నువ్వు. అందుకని ఈ బాధ మీ ఫోటోలు చెప్పుకుంటూ తీరయ్యా. అగో భగవంతుడు చెప్పుకుంటూ తీరుద్ది. చెప్పుకోనా? నేనేమి చేతులో భగవతి గురుడా మొగుడు తాగుబోతు, నా మొగుడు తాగుబోతు, నా పెళ్లి చేసి చెప్పాలంటావా? అంత ఆత్రంగా ఉంది నాలని. అందరూ మా గుళ్ళేమో గొలుసులు తెచ్చారు అబ్బాయి. అబ్బా చెప్పాలంటే దొరకంగా ఉంది అబ్బాయి, చెప్పాల్సిందేనా? గుంటూరు వెళ్ళిన గుంటూరు వెళ్ళిన వారం రోజుల నుంచి ఇంటికాడ లేకుండా తిరుగుతున్నావు ఏంది? ఎంత వయసు వచ్చింది, ఈ మాత్రం తెలియదంటయ్యా? గోటం ఎందుకంటాను అబ్బాయి, గుద్దుకోవడానికి. అయ్యో రామ, చెప్పులు నేనేమి చేతులు
చెప్పాలంటే సిగ్గేస్తుంది అబ్బాయి. అయిపోయిందా? నీకు అదేనా తెలిసింది? అదే జరుగుతు నాకు ఈ ఇరుపు ఎందుకు, ఈ కులుకెందుకు, ఈ గోలు ఎందుకు? మంచం ఎక్కిన నా మొగుడు గురకలు పెట్టాడు. ఎంతసేపటి నుంచి ముచ్చుకుంటున్నా పంతులు గారు? ఏడయ్యా నా మొగుడు? లోపల ఉన్నాడా? నువ్వే పంపించి ఉంటావు. అసలు ఎట్లుంటే మీ మొగుడు తెలియదు. తెలీదు? ఎట్లుంటాడు? నూటక జిల్లాకు అందగాడయ్యా. చెప్పాక ఇందాకే చెప్పావా? వస్తాడా కత్త? సరే చూద్దు కానీ. అసలు ఇదేందా మొన్న 4 రోజులు పోయింది అమ్మగారికి తాగాది. నేను తాగడం లేకడం తాగడం లేస్తుంది. కనీసం మౌడికి అన్నం అయింది ముద్ద అనుకున్నాడా? ముత్తారు కనపడింది అండి పంతులు గారు. మా ముత్తారు కనపడింది చెప్పలేదా? అక్క ఇలా రావాలి కనపడితే చెబుతాలే. ఏడో చెప్పలేదా? నేను చూడలేదు. మీ ఆవిడ నేను ఎడ చూస్తానయా? నీ కళ్ళకు పొరలుగా మీకు కనపడతానా? ఎందుకు అట్టు వెళ్తావు? బట్ట సచ్చినోడా ఇది
మీ గోల ఆపండి మీ గోల చెప్పరా కొట్టమన్నప్పుడు కొట్టరు వద్దన్నప్పుడు లోపల బాగా కొట్టుకుంటారు. ఇదిగో చూడా పొద్దునగా సాయంత్రం పేసి వస్తానే ముత్యా అని బజారికి పోయినావుగా. ఇప్పుడు వచ్చావు కొంపకి. ఇంట్లో చూస్తే గిన్నెలు ఉన్నాయా, పొయ్యికి చూస్తే పొలాలు ఉన్నాయా? ఏం కాస్త నీ పొట్ట పగలగొట్టాలో సచ్చినవాడని. ఏంటే ఏ కాపు కట్ట మన కింద పెట్టినారంటే పెద్ద పెద్ద కాపులు ఉంటే ఎవరా కాపు? ఏ కాపు లేరా? ఎవరున్నారా? మరి పెద్ద కాపు ఇంటికి పోయినమ్మన్నా కదా. ఓ మర్చిపోయినా మావా, పోయి వచ్చిన. మర్చిపోయేది. ఆయన ఏమన్నాడు తెలుసునా? ఏంది ముత్యా మా ఇంటికి వచ్చినావు అన్నాడు. గింజల కోసం బాబయ్య అన్న. ముత్యా ఇప్పుడు నాకు అది పని చేయట్లేదే, మధ్యాహ్నం రా మా అబ్బాయి 2 లేపి పెడతానన్నాడు మావా. ఇదిగో ఎందుకంటే ఎగబడతా? నువ్వు చెప్పే మాట తెలుసా? చెప్పమంటావు, చెవుదానికి అర్థం కాదు. సరే అండి పోయినా పోతే ఆయన ఏమన్నాడు, మెట్టి మీద వంట మొత్తం లేవలేదంటే మావా. నచ్చిరావు ఇంటికి పోయినమ్మా, నచ్చిరెడ్డి గారికి. ఓయబ్బా ఆయన దగ్గర కూడా పోయినా నీయో. ఆయన ఏమన్నాడు తెలుసా? గింజలు చాలా ఉన్నాయి, నేను చూశాను. గింజలు ఉన్నాయి, అసలుదే లేదంట. ఇదేంది? చూసే ముత్యా నా కాడ 3 ఉన్నాయి, 2 చిన్నది 1 పెద్దది అన్నాడు మామ. ఏం పెట్టి పెట్టమన్నావు అన్నాడు. అన్నిటికంటే పెద్దదాన్ని పెట్టి పెట్టమన్నారు మామ. చెప్పేసా ఏందో గందరగోళం ఉంది, ఊకే అరుతాడు, చెప్పింది అర్థం కాదు సావదు. తాగుండాలి కొద్దిగా, నాకు అర్థం చెప్పేసా. తాగుండవా నీ మొక్కమంట. ఎప్పుడు కళ్ళు మొంతే కానీ ఇక్కడ పెళ్ళ ఉంది, దాని మంచి అయిందా శబ్బరైంది దాన్ని కనుక్కునే పర్లేదంటే అసలు ఎంత కూడా చెప్తాను మాట్లాడతాను. ఏంటి మామా? ఏందో 2 చిన్నవి 1 పెద్దదంట. దేన్ని పెట్టి పెట్టమంటా అన్నాడు. అందుకని పెద్దదాన్ని పెట్టి పెట్టమన్నా నేను. అది అర్థం కాలేదా? అర్థం చెప్పు. ఏంటది? అబ్బో భలే తెలిసినది నీకు. మైండ్ లో వచ్చింది నాకు. అందుకని ఆయన గారు దాన్ని పెట్టి పెడతానన్నాడు. బాగా సాపే పెడతానన్నాడు మామ. బాగా సాపు పెడతానన్నాడు. బయట పొంగులే గింజలు పెడతాము. సరే వాళ్ళ ఇంటికి పోయా ఉన్నావు. ఏమన్నా రంగయ్య గారు ఇట్లా తెలియదు ఒక్క సచ్చిన నాకు ఎందుకు గట్ట పెట్టారు మీరు? ఎప్పుడో పురాతన కాలంలో మాట్లాడిండు, అప్పుడు తగిలిచాడు గొళ్ళెం, ఇప్పుడు కనపడుతున్నాడు ఆయన. పంతులు ఈ ముత్తి ఏం తక్కువ చేశాను? అన్ని ఎక్కువ చేసావు. చెప్పారా మీరే చెప్పరు? ఏందే ఏ తక్కువ చేశాను నీకు? అన్ని ఎక్కువ చేసినావు మావా. మన పెళ్ళి 18 సంవత్సరాలు అయిందిగా, ఒక్కరోజు నా కోరిక తీర్చావంట మావ నువ్వు. ఏంటి ఎనకాలు చేస్తున్నావా? ఏం మాట్లాడి ఏం మాట్లాడింది? నన్ను ఎక్కడికన్నా ముద్దుగా ఎక్కడికన్నా తీసుకెళ్ళినావా? ఏ రోజున్నా అంత 7 బొవ్వెట్టి అంత కోడి కూర నోటి పెట్టినమ్మా. గారు మేము మాది కూడా మన కడకదాని గుడి కాడిపోయా. ఆ పెద్ద చుట్టూ అదేమన్నారా? మీ మాది పెంచట్లేదు అన్నారు. సరే అక్కడి నుంచి మానుకున్నాం. రంగయ్య సత్యనారాయణ మైండ్ పోయింది. నేను అడిగింది ఏంది, ఆడు చెప్పేది ఏంది? సరే చెప్పు, ఏదో సావు. మాట్లాడితే నేనేమన్నా అంత 7 బొవ్వు పెట్టి అంత కోడి కూర పెట్టినావా అన్నా. పెట్టావా? కోడి కూర అంటే ఏ కూర పెట్టదు, ఏ ఇంటికి పోతే మరి పెట్టాలన్నారు అట్లా. ఎప్పుడు పెట్టినా మావా? చెబుతా చెప్పు. కొన సంగతి కదండి.
నీ కులం సంగతి తెలిసినది నీకు చెప్పు భలే తెలిసినది మామ నీకు. సరే కానీ మామ, ఎవరు ఎన్ని అనుకున్నా కానీ నువ్వంటే నాకు బొప్పేవా మామ. నాకు అంతే ఫేమస్, అంతే నాకు బాగా ఫేమస్. అవునా? నడకలు కొదమ సింగపు అడుగులున్న కొనగాడ వీధిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ మెరుపులున్న చిన్నవాడ ఓయ్ మావా రావా రారా నాకు
ఒక్కసారి ఒక్కసారి దేవుణ్ణి చూడాలనుంది మామ. ఇద్దరు ఏం చేస్తావో తాగుపోతే నాకు కూడా మామ ఇదేదో బాగుంది, ఒక్కడైతే బాగలేదు. ఏమనండి మావా, ఒక్కసారి దేవుణ్ణి చూపించమన్నాను మావా. దేవుడు చెప్తారా? అయినా మాకు ఏ దేవుడు చెప్తారా? అదేంది మావా, ఓ చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా. ఆ దేవుడు సంగతి చెప్తే సరే కానీ మావా, మనూరులోనే ఈర బ్రహ్మేంద్ర స్వామి అని మహాసత్యం గల దేవుడు, మంచి దేవుడు ఉన్నాడయ్యా. ఆయన దగ్గర తీసుకుపోవచ్చు కదా. ఒక నిజం, ఆయన కళ్ళు దాకా వచ్చినప్పుడు ఆ ఊరు బదులు కూర్చున్నా ఆయన బొమ్మ కదా. అవును మావా, ఎంతో సత్యం గల దేవుడు అంట. మన జాతరలో పోలేరమ్మ తల్లి జాతరలో పోలేరి నిప్పుది అయ్యా అంటే ఆ తల్లి సాక్షాత్కంగా నిప్పు తీసుకొచ్చి ఇచ్చినాడంట మావా. అంత సత్యం గల దేవుడు. చూడు మావా, మనకు పిల్ల పీసులు లేకపోయినా ఆ దేవుడి కాడికి వెళ్ళి మనం అడుగుదాం మావా. సరే దేవుని చెప్పదా అయినా మన మాదిగోళం మరి ఏ దేవుడు చూడతారా? ఆ దేవుళ్ళు ఎవరు చూడడానికి పోయినా బ్రహ్మేంద్ర స్వామి గారు చూపిస్తారయ్యా. చెబుతున్నా చెప్పు. మనం ఇద్దరమే పిల్లలు దండం పెట్టుకున్నాం కనుకొనుకుడిగా పోయాడా ఆడిపోయిన బ్రాహ్మణ ఉన్నాడు. ఓరి మాదిగోళ నీకు గుళ్ళో రాటగిలేదు, బయట సాబాన్ కట్టుకోమన్నాడు. తలుచుకుని ఆపిని బయటకు వచ్చాడు. సరే కోట కొనకాడు పోయాం. ఆయన ఉన్నాడు, ఏమన్నాడు? మీరు పై కట్టడం లేదు. అవును మాము, సాబన్నాలు కొట్టుకొని అన్నాడు. ఆయన మరి ఏ దేవుడు సార్ నువ్వు ఆ దేవుడు అంటావు? అందుకనే చెబుతుండా, వాళ్ళెవరు మనల్ని రానియరు కాబట్టి మనం బ్రహ్మేంద్ర స్వామిని చూసొద్దాం అయ్యా. సరేనా వెళ్దామా? సరే మరి అదే నువ్వేమో అడిగిపోయే అంగడి కొట్టుకొని రా. ఈ లోపు నేను లేదు నీకోసం 7 గంజి కాసి దిప్పు కట్టబోతా. ఇప్పుడు పోయి నీళ్ళు లేవు మామా. ఇదేంది నీళ్ళు? అవును, ఎల్లమ్మ గారు బాయి కట్టుకొని నీళ్ళు తాగుతా. నీళ్ళు ఏమన్నా? ఏందే ఏ పంపకపోతే నీళ్ళు ఏమన్నారు? ఊరుకోసామే ఇందాక చెప్పినాను. ఆడ బాయి కాడికి పోయిన నీళ్ళ కోసమని. వాళ్ళందరూ ఏమన్నారు తెలుసునా? చెప్పేసా ముత్త అంటారు దానివి, కులం తక్కువ దానివి, కడతాదానివి, మా ఇంటికి ఎందుకు వచ్చిన మూతి పెట్టి పోల్చున్నారు మావా. ఇందాక చెప్పి వచ్చినావుగా, మళ్ళీ చెబుతావా? సరే చెప్పు. అనుకున్నాడు డొక్కలవాడు, డొక్కలవాడు అనుకున్నది మోగలవాడు, మోగలవాడుకున్నది సప్పకట్లవాడు, సప్పకట్టు కడుకున్నాడు కొలస్తుడు, కొలస్తుడు అనుకున్నది కొలహీనుడు.
కొలువిని అనుకున్నాడు మైపుడు సుక్కన్న. మైపుడు సుక్కన్న అనుకునేవాడు శపల చెరుకు. శపల చెల్లడు ఊరవసి. ఊరవ పొందిన వాడే బ్రహ్మ. బ్రహ్మ పుట్టినవాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు కుమారు శండాలి. పరాశివుడు. పరాశివుడు భార్య కైవర్తి. కైవర్తి పుట్టినవాడు యాచుడు. యాచుడు పుట్టినవాడు ధృతరాష్ట్రుడు పాండవుడు. ఓసి నాయన అంత పెద్దల కొల్లని అయితే మళ్ళీ కొల్లని వాళ్ళంతా మరి కింద అంతా మన కిందోళ్ళ మరి పోయినా మావా మరి ఎందుకు మావ మనం అట్టంటారు వాళ్ళందరూ? ఇదిగో ఏదేమో కానీ పద మావ మనం అడిగి పోయి తంగడి చెప్పు అయితే. కొల్లమో కొల్లమని